మేము జీవిస్తున్నామంటే, భూమి మీద మా మనుగడ కొనసాగుతున్నదంటే, మేమింకా జీవించి ఉన్నామంటే నీ పిలుపు మాత్రమే తండ్రి, నీ పిలుపు మాత్రమే. ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన సన్నిధి నీ హృదయము తెరవబడగా నీ జీవితంలోనికి విడుదల చేయబడుటకు సిద్ధముగా ఉన్నది. ఓపెన్, నీ హృదయమును తెరవు. చేతులు పైకెత్తి నా హృదయంలోనికి రండి యేసయ్యా. నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభువా, నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మేము నశించకుండా ఇప్పటి వరకు బ్రతికి ఉన్నామంటే, మనుగడ సాగించుచున్నామంటే నీ కృప తప్ప వేరేది ఏది లేదు తండ్రి. Glorify your name, Lord. Hallelujah. అందరూ కూడా ఆయన వైపున చూస్తూ ఆయన నామమును హృదయములో, మనస్సులో, మన నాలుకలో, మన నోటి మాటలలో, మన జీవితం అంతా కూడా నింపుకొనొచ్చు ప్రయాణములలో, జీవితంలో అనేకమైనటువంటి అడ్డంకులు, పరిస్థితులు, పోరాటములు, ఆలస్యములు, అనేకమైన మార్లు ముందుకు సాగడానికి కూడా సాగలేని పరిస్థితులు. అయితే నీ దేవుడే నిన్ను తన పేరు పెట్టి నా సొత్తు అని నీతో చెబుతున్నటువంటి ఆ యేసయ్యే నీ ఎదుట, నీ పరిస్థితులలో ఆయన మేలుతో కూడిన తలుపును, ఆరోగ్యము తలుపును, ఆశీర్వాదపు తలుపును, ఐశ్వర్యపు తలుపును, ఉద్యోగపు తలుపును, విజయపు తలుపును ఆయన తెరవబోతున్నాడు. అద్భుత రీతిగా నీ జీవితంలో నీవు ఆశించుచున్నటువంటి తలుపు ఆయన తెరవబోతుంటున్నాడు. నో వన్ కెన్ షట్ ఇట్. ఎవరు కూడా దానిని మోయలేరు. ఆయనే నీ జీవితంలో తెరవనై ఉంటున్న ఆ తలుపు నిన్ను గొప్ప వెలుగులోనికి, విడుదలలోనికి, ఆశీర్వాదములలోనికి, అద్భుతములలోనికి, సూచక కార్యములలోనికి, ఆ ద్వారము నుంచి నీవు అడుగు పెట్టనై ఉంటున్నావు. ఆశ్చర్య కార్యములు, సూచక మహత్కార్యములు జరిగేటువంటి ఆ గదిలోనికి నిన్ను ఆయన ఆ తలుపును తెరిచి నడిపించనై ఉంటున్నాడు. మనుషులందరూ నా తండ్రి సహాయము చేస్తామని వెనకడుగు వేసిన ఆశతో వారి వైపున మేము చూచిన రోజులు, అయితే అపనిందలు, సిగ్గుతో కూడినటువంటి దినములు, ముఖమును తిప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో హృదయము గాయపరచబడిన దినములు అన్నింటినీ నీవు చుచ్చుచున్నావయ్యా, నీవు చుచ్చుచున్నావు. యు ఆర్ దేవా, నీవు సరైన తలుపు మా జీవితంలో తెరచుచుండగా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి నీకు కృతజ్ఞతలు. మా మధ్య ఉన్నావు, మా హృదయములలో నివాసము చేయువాడా, స్తుతుల సింహాసనము మీద ఆసీనుడయ్యేటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ వెలుగు, నీ మాటలు, నీ ఉద్దేశములు నీ ప్రజల జీవితములతో నీవు మాట్లాడమని, దర్శించమని, కృప చూపమని, సన్నిధిని తోడుగా ఉంచమని, నీ మంచితనం అంతటి నీ ప్రజల మధ్యలో చూపమని అయ్యా. నేను కాదు, నీ ప్రజలతో నీవే మాట్లాడుకోమని లోబరుచుకొనొచ్చు, హృదయములను సిద్ధపరచుకొనొచ్చు. వి హ్యావ్ ఫెయిత్, విశ్వాసముతో నీ సన్నిధిలో నిలబడుచుండగా నీ కార్యములను
నీ ప్రజల మధ్య, వింటున్న వారి మధ్య మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ 18:3 కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనకుండా వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? నా కొరకు స్వాస్థ్యం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, విడుదల ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిద్రమత్తులో ఉన్నవారులారా గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా? నిద్రమత్తులో ఉన్నవారులారా గట్టిగా హల్లెలూయా అనగానే ఖచ్చితంగా చెప్పేశారు అందరూ కూడా. ఏమని? నిద్రమత్తులో మేము ఉన్నాము, పక్కనున్న వాళ్ళతో మేల్కొనే సమయం ఆసన్నమైంది, ముందుకు సాగే సమయం ఆసన్నమైంది, స్వాస్థ్యము పొందుకునే సమయములో మనమున్నాము. కాబట్టి మేల్కో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత కొన్ని వారముల నుంచి మనము దేవుని యొక్క రాజ్యములో దేవుడు మనకు వాగ్దానము చేసిన స్వాస్థ్యములను, ఆశీర్వాదములను మన కొరకు ప్రత్యేకముగా నీ జీవితము కొరకు, నీ కుటుంబము కొరకు, నీ పిలుపు కొరకు, నీ వ్యాపారము కొరకు, నీ ఉద్యోగము కొరకు, నీ పిల్లల కొరకు ఏర్పాటు చేసిన దేవుని చిత్త ప్రణాళికలు, ఉద్దేశములు, స్వాస్థ్యము, ఆశీర్వాదము మనము ఏ విధముగా పొందుకోవాలో మనము ధ్యానించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఆపడం లేదు. మన జీవితంలో మనము దేవుని యొక్క చిత్తములో ఆయన ఏర్పాటు చేసిన, బాగా వినాలండి నేను చెప్పేటువంటి మాటలు. కొన్నిసార్లు నేను మెల్లగా చెబుతుంటాను, కొన్నిసార్లు ఫాస్ట్గా చెబుతాను, కొన్నిసార్లు 2-3 సార్లు రిపీట్ చేస్తాను ఒకటే. ఎందుకు అని అంటే, నేను వాక్యం నాకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇక్కడికి లేను, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. సో మీకు అర్థం అవ్వడానికి ఎలాగా చెబితే మీ జీవితంలో మీకు ఉపయోగపడుతుందో అలాగా దేవుడు నన్ను వాడుకోవాలని ప్రతిసారి నేను ప్రార్థన చేసుకొని వస్తాను. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు నేను చెప్పేటువంటి లోతైన మాటలు స్లోగా చెబుతుంటే కొంతమంది తూగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ టైంలో గట్టిగా హల్లెలూయా లేచినారా లేదా? హల్లెలూయా. ఎందుకు గట్టిగా హల్లెలూయా అంటామంటే, నిద్ర మేలుకోండి, నిద్రమత్తులో ఉన్నారని గట్టిగా చెప్పలేక పరువు పోతుంది మీకు అలాగ చెప్తే. అందుకని గట్టిగా హల్లెలూయా అని అరుస్తాం అన్నమాట. సో కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపాటుతో, అంటే ముందుగానే సిద్ధపడి నేను వాక్యాన్ని వినాలి అని ఆశతో ప్రార్థన చేసుకొని ఎవరైతే సిద్ధపడి వస్తారో, సిద్ధపాటు కలిగిన వానితో దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్ అంటే ఎవరైతే ఆసక్తితో, ఆశతో వారు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తారో వారు ప్రార్థన కూడా చేస్తారు. ప్రభువా, వాక్యము బోధించే బోధకుడు, అది నేనైనా ఇంకొక మీటింగ్లో అయినా ఎక్కడైనా కానీ, అయ్యా నువ్వు నాతో మాట్లాడు అని వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తున్నారు? వాక్యం బోధించే బోధకుడు నాకు బోధించేటువంటి మాటలు నాకు బాగా చక్కగా అర్థం కావాలని. 25% కూడా చేతులు పైకెత్తడంలా. చర్చికి రావడమే గొప్ప సంగతి. ఆదివారము అన్ని త్యాగాలు చేసి వచ్చేస్తున్నాం మనము. బంధువులు ఇళ్ళకు పోగొట్టుకోపోవడంలే. వాళ్ళు వస్తుంటే వద్దు అని చెప్పుకొని చర్చికి వచ్చి హల్లెలూయా వాక్యం విని ఏదో 2 పాటలు పాడి, లేకపోతే ఆరాధన టైంలో, అంటే స్తుతించే సమయం అంతా అయిపోయిన తర్వాత ఆరాధన టైంలో
వచ్చి వాక్యము కూర్చొని కళ్ళు మూసుకొని పాస్టర్ గారు అంతిమాశీర్వాదం ఇచ్చే లోపల మాయం ఇంకా. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వాడు మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని, దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది విశ్వాసము ఆయన మీద మనము ఎలా ఉంచాలంటే ఆయన ఉన్నాడనియు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి బహుమానము అనుగ్రహించువాడనియు, ఆశీర్వాదం ఇచ్చేవాడనియు నమ్మవలను కదా. మరి ఆ నమ్మకము నువ్వు ఎలాగ చూపిస్తావంటే నువ్వు ఆసక్తి చూపించినప్పుడే. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర ఉండాలి, నా కొరకు నా పరిస్థితులలో దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం నాకున్నది. నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా నెగ్లెక్ట్గా దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే అంతగా ఏం పొందుకోలేం మనం. బైబిల్ చెబుతున్నది అశ్రద్ధ కలిగిన వాడు ఏం పొందుకోలేడు, శ్రద్ధ కలిగిన వానికి పుష్టిగా దొరుకుతుంది. హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వాడు పొందుకుంటాడు, శ్రద్ధ లేదనుకోండి హల్లెలూయా ఏం పొందుకోలేం. ఫోకస్ లేని జీవితము, టార్గెట్ లేని జీవితము, లేకపోతే ఒక పర్పస్ లేని జీవితం లాగా మన జీవితాలు ఉండకూడదు. ఒక గోల్, ఒక అంబిషన్, సో నెక్స్ట్ ఏంటి ఆ విధంగా లేకపోతే మన జీవితాలు అక్కడే ఆగిపోతాయి. అలాగ ఉండకూడదు. ప్రతిదీ కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు. దానిని సాధించేటువంటి క్రమంలో మనం అందరము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ భక్తుడు ఆయన ఈ విధంగా ఈ మాటలు చెబుతూ వస్తున్నాడు అన్నమాట. ఏంటంటే తన ప్రజలలో కొన్ని తెగలవారు 12 మందిలో కొంతమంది మాత్రమే దేవుడు వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టినటువంటి తర్వాత కొంతమంది మాత్రమే ఆక్యుపై చేసుకున్నారు. ఇంకా చాలా మంది ముందుకు సాగకుండా వీళ్ళ దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే బాగానే ఉందిలే, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పని ఏం లేదులే, తృప్తి అంటే దానితోనే ఓకే గోయింగ్ పర్వాలేదు కాబట్టి దీంట్లోనే కలిసిపోదాము అనేటువంటి పరిస్థితులలో ఉండిపోయారు. అయితే యెహోషువ వచ్చి ఎన్నాళ్ళు, ఒక మాటలో చెప్పాలి అంటే ఎన్నాళ్ళు మా మీద పడి తిరుగుతారు. ఏంటది? సోమరులాగా ఎంతమంది ఇలాగనే ఉంటారు. ఎన్నాళ్ళు హల్లెలూయా. ముందుకు సాగరా, సాధించుకోరా, దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దానిని పొందుకోరా అనేటువంటి విధముగా అర్థం వచ్చేలాగా ఎన్నాళ్ళు తడువు చేస్తారు. ఇక మీరు ఎన్నాళ్ళు, సంవత్సరాలు గడుస్తున్నాయి, పరిస్థితులు మారుతుంటున్నాయి, అయినా కూడా సంవత్సరాలు గడుస్తూ ఉంటున్నా కూడా ఎన్నాళ్ళు. హల్లెలూయా. మన జీవితాలలో కొన్నిసార్లు దేవుడే ఆలస్యం చేసే పరిస్థితులు వస్తాయి. దట్ ఈజ్ పక్కన పెడదాం. అది దేవుడే ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటున్నది. కానీ దేవుని యొక్క చిత్తములో మనకు ఇచ్చిన దానిని మనము పొందుకొనకుండా ఆలస్యం చేసేది కూడా ఒకటి ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసేది వేరే. దేవుడు ఇచ్చినా కూడా, దేవుడు ముందుకెళ్ళు అంటున్నా కూడా, దేవుడు కొనసాగు అంటున్నా కూడా, దేవుడు కఠినమైన నిర్ణయం తీసుకో అంటున్నా కూడా, దేవుడు విశ్వాసంతో నిలబడు అంటున్నా కూడా, నా కొరకు నిలబడు, నా కొరకు ముందుకు సాగు, నా కొరకు నేను చెప్పిన దానిని చెయ్యి అంటున్నా కూడా, మీరు వెళ్ళాలి, సమయం ఆసనమైంది అంటున్నా కూడా, మీ జీవితంలో చెయ్యాలి అని అంటున్నా కూడా ఇంకా ఆలస్యం చేస్తూ, నీ మట్టుకు నువ్వే భయపడి, నీ మట్టుకు నువ్వే వెనకడుగు వేస్తూ, నీ మట్టుకు నువ్వే సోమరిగా ఉంటూ, నీ మట్టుకు నువ్వే నిర్లక్ష్యంగా ఉంటూ, నీ మట్టుకు నీవే వెనకడుగులు వేసుకుంటూ ఉన్నట్లయితే వారితో యెహోషువ చెబుతున్నటువంటి మాట, నీ కొరకు స్వాస్థ్యం ఉన్నది, ముందుకు సాగితేనే నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేయడం లేదు. హల్లెలూయా. నీకు తెలిసిపోతుంది దేవుడు ఆలస్యం చేస్తుంటే. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడా, లేకపోతే నీ అంతకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఆ జ్ఞానము, ఆ తెలివి దేవుని అడగాలి. ప్రభువా, ఇది ఎందుకు ఆలస్యం అవుతున్నది, నువ్వు చేస్తున్నావా, అయితే నీ కొరకు నీ సమయం కొరకు నేను ఎదురు చూస్తాను. లేదు, నువ్వే కొన్ని గెరిగితలు గీసుకొని, నువ్వే ఒక బార్డర్ గీసుకొని, నువ్వే ఒక బాక్స్ గీసుకొని, లేకపోతే ఇక్కడి నుంచి నేను కదలకపోయినట్లయితే, ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళలేకపోయినట్లయితే, నేను ఇందులోనే ఉంటాను, ఇందులోనే చేసుకుంటా, ఇందులోనే నా చోటు ఇదే అనేటువంటి విధముగా దేవుడు ముందుకు వెళ్ళమంటున్నా, ముందుకు సాగమంటున్నా, అడుగులు వేయమంటున్నా నువ్వు అడ్డగించుకుంటున్నావు అని అంటే బాగా గమనించు. ఆ పొరపాటు ఎవరిది? హల్లెలూయా. సో గో ఫార్వర్డ్, ముందుకు అడుగులు వేయి. హల్లెలూయా. అదే యెహోషువ అదే చెబుతున్నాడు అనమాట. నీ కొరకు స్వాస్థ్యం ఉంచబడినది, నీ కొరకు ఆరోగ్యం ఉంటుంది, నీ కొరకు సంపద ఉంటుంది, నీ కొరకు ఐశ్వర్యం ఉంటుంది, నీ కొరకు విడుదల ఉంటున్నది. అప్పుల నుంచి విడుదల, రోగముల నుంచి విడుదల, పరిస్థితుల నుంచి విడుదల, నీ యొక్క జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదము కొరకు
దేవుడు నిన్ను పిలుచుకొని ఉంటుండగా నీవే వద్దులే, నీవే ఆలస్యం చేస్తూ, నీవే సోమరిలాగా, నీవే నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఎందుకు జరగడం లేదు, ఎందుకు జరగడం లేదు, ఎందుకు జరగడం లేదు అని నువ్వు ప్రశ్నిస్తున్నా, నేను ఎప్పుడో చెప్పాను, నువ్వే అడుగు వేయడంలే, అడుగు వేయడంలే, అడుగు వేయడంలే అని దేవుడు చెబుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్క్ గాడ్ వెరీ క్లియర్లీ. దేవునిని అడుగు. ఏ పిలుపు కొరకు నిన్ను పిలిచాడు, ఏ ఉద్దేశం కొరకు నిన్ను పిలిచాడు, దానిని నువ్వు తెలుసుకొనకుండా అక్కడే 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 ఆగిపోతున్నావా, అది నీ యొక్క తప్పిదమే. హల్లెలూయా. దట్ ఈస్ వై సాతాను గుడితనమును కలగజేస్తున్నాడు. గత వారములలో పంచుకుంటూ వచ్చాను. మన కొరకు ఇచ్చిన ఆశీర్వాదము మనది కాదు అనేటువంటి విధముగా వాడు గుడ్డితనము కలగజేస్తూ అనారోగ్యములలో, వ్యాధులలో, కన్నీళ్లలో, అప్పులలో, బాధలలో, అనేకమైనటువంటి వాటితో వాడు మన జీవితములను నాశనము వైపున, ఆశీర్వాదములను పొందుకొనకుండా నాశనము వైపున వాడు నడిపిస్తున్నాడు. డోంట్ లిమిట్ గాడ్. దేవుని నువ్వు అడ్డగించద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా 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 అయిపోయిందంటే, దేవుని రాజ్యములోనికి దేవుని బిడ్డలుగా మనము అడుగు పెట్టాం, యేసును అంగీకరించాం. మన హృదయములో యేసు నిజమైన దేవుడని, ఆయన ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు బ్రతికాడని, పాపము లేకుండా బ్రతికాడని, మరణించాడని, తిరిగి 3వ దినమున లేచాడని, నా పాపముల కొరకే, నా పాపములను కడుగుట కొరకు ఆయన రక్తాన్ని చిందించాడని నువ్వు నమ్ముతున్నావు, విశ్వాసం ఉంచావు, అడుగుపెట్టావు. అయితే అడుగుపెట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి బాప్తిసం తీసుకున్నావు, అడుగుపెట్టావు. తీసుకున్నటువంటి తర్వాత కూడా చాలామంది జీవితాలలో అనేకమైన సార్లు గమనించేది ఏంటి అని అంటే, దేవుడు రాజ్యములోనికి అడుగు పెట్టావు కానీ, హల్లెలూయా, లైక్ ఏంటి అని అంటే, ట్రైన్ ఉంది, రైల్వే స్టేషన్లోకి వచ్చావు, ట్రైన్ టికెట్ కొనుక్కున్నావు, ట్రైన్ ఎక్కావు, నీ కొరకు సీట్లు ఉన్నాయి, నీ కొరకు ఒక సీట్ ఏర్పాటు చేయబడింది, అయితే నువ్వు ఇంకా నిలబడుకొనే ఉన్నావు. హల్లెలూయా. యు ఆర్ నాట్ సిట్టింగ్. నువ్వు కూర్చోవడం లేదు, నీ సీట్ ఆడే ఉంది, నీ సీట్లో ఎవరు లేరు. నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క ఉద్దేశములో, ఆయన పిలుపులో, ఆయన ప్రణాళికలలో నీ కొరకు ఏవైతే చేయబడ్డాయో అవన్నీ ఉన్నాయి. అయితే నువ్వు ట్రైన్ ఎక్కావు కానీ కూర్చోవడం లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? పైన కడ్డీ పట్టుకొని ఇలాగ నిలబడుతూ, ప్రభువా నాకు సీట్ లేదు ప్రభువా, ప్రభువా కాళ్ళు నొస్తున్నాయి ప్రభువా, ప్రభువా నీరసంగా ఉంది ప్రభువా, హల్లెలూయా, ప్రభువా వచ్చిపోయే వాళ్ళు తోసుకుంటున్నారు ప్రభువా, హల్లెలూయా, నాకు సీట్ ఈ ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డితనం. సాతాను మనకు గుడ్డితనమును కలగజేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఆరోగ్యం ఉంటున్నది దేవుని యొక్క వాక్యములో. అయితే ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యములతో బాధపడుతున్నాం. హల్లెలూయా. ఐశ్వర్యమును దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఐశ్వర్యానికి బదులుగా అప్పులతో. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి నేను చెబుతున్నది. దేవుడు ఆనందం ఇస్తానన్నాడు. లోకమిచ్చేటువంటి శాంతి కాదు, కానీ నా శాంతినే ఏమంటున్నాడు ఆయన. లోకములో దొరికేటువంటి శాంతి ఎటువంటిదంటే, సినిమాలు చూస్తే ఒక 3 గంటలు దొరుకుతుంది, ఫ్రెండ్స్తో కూర్చుంటే ఒక 2 గంటలు దొరుకుతుంది. హల్లెలూయా. లేకపోతే ఎక్కడో ఒక చోట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారని అంటే, మందుబాబులు కష్టాలు మర్చిపోవడానికి, బాధలు మర్చిపోవడానికి, నప్పులు మర్చిపోవడానికి, హల్లెలూయా, ఏం చేస్తున్నారంటే, ఈ సోషల్ మీడియాలో భయంకరమైన జోకులు వీటిపైన. ఎక్కడికి వెళ్తున్నారు అంటే మనశ్శాంతి కొరకు. దేని కొరకు? మనశ్శాంతి కొరకు. ఎక్కడికి రానంటే బ్రాందీ షాప్కి. ఆడిప్పుడేమో వేసుకొని పడుకుంటాడు, మత్తు. అది మనశ్శాంతి కాదు. ఏంటది? మత్తు. హల్లెలూయా. అర్థమైందా అండి? ఏంటా మత్తు? మత్తు రాగానే ఏమైపోతుంది? పడుకుంటావు. మళ్ళీ లేవగానే ఏమైతుంది? మళ్ళీ అంతే. మత్తు అది గుట్కాలనో, పాన్లనో, లేకపోతే మత్తు మందులనో, లేకపోతే గంజాయనో, డ్రగ్స్ అనో, లేకపోతే ఆల్కహాల్ అనో ఏం చేస్తున్నారు? అది లేకపోతే
మేము బ్రతకలేం సార్ కొంతమంది. హల్లెలూయా. చాలా మంది. సో ఏసన్న గారు ఇలాగనే ఒక ఆయన తాగుబోతా ఆయన వచ్చి, పాస్టర్ గారు మేము బాగా బరువులు మోసే పని చేస్తాము, రాత్రిపూట నొప్పులు ఉంటాయి, నిద్ర రాదు, అందుకని మేము తాగాల్సిందే అని అనగానే అవునా అండి అని అడిగాడు అనమాట. ఎవరెవరు చేస్తారు మీ ఇంట్లో పని అని అంటే, నేను నా భార్య ఇద్దరం కలిసి మట్టి పనికి పోతామండి, చేస్తామండి అని చెప్పాడు అనమాట. అలాగైతే మీ ఆవిడ కూడా తాగుతాందా అని అడిగినాడు ఆయన. ఏమి, నీతో పాటు ఆమె కూడా పని చేస్తుంది కదా, ఆమె కూడా తాగాలి కదా లెక్క ప్రకారం. ఇంకా ఆమెకు నొప్పులు వస్తాయి, రావా? మరి రావా, వస్తాయా? మళ్ళీ ఆమె కూడా తాగాలి కదా. తాగదండి అంటే మళ్ళీ ఎందుకు తాగడం లేదు? ఆమె నిద్ర పడుతుంది అమ్మా అంటే నిద్ర పడుతుంది సార్ నాకు. ఏంటది? మనస్సులో ఆ మత్తుకు బానిసలు అయిపోయి అంతే. కొన్ని చెడు అలవాట్లకు శరీరాన్ని అలవాటు చేసేసి, అది లేకపోతే మాకు నెమ్మది లేదండి, అది లేకపోతే మాకు నిద్ర లేదండి, అది లేకపోతే మాకు మనశ్శాంతి లేదండి. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి శాంతి ఉంటున్నది, నెమ్మది ఉంటున్నది. ఎస్, పోరాటాలు ఉన్నాయి, వర్క్ టెన్షన్స్ ఉన్నాయి, టార్గెట్ టెన్షన్స్ ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు, మాటలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడేవాడివైతే, దేవుణ్ణి ఆధారం చేసుకునేవాడివైతే, హల్లెలూయా, పరిస్థితులన్నింటినీ దాటుకొని దేవుడిచ్చే మనశ్శాంతి, దేవుడిచ్చే ఆరోగ్యము, దేవుడిచ్చేటువంటి నెమ్మది నీ హృదయాన్ని ఏలేటువంటి విధముగా దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో, ఆయన సన్నిధిలో నువ్వు పొందుకొనగలవు అని దేవుడు చెబుతున్నాడనంటే నువ్వు పొందుకొనగలవు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు పొందుకోలేవు అని అంటే ఆయన వైపున నింద మోపాల్సిన పని లేదు. హల్లెలూయా. నీవుగా దానికి నిర్లక్ష్యము చేత ప్రార్థన ఎడల, వాక్యము ఎడల, దేవుని సన్నిధి ఎడల, దేవునితో గడుపుట ఎడల, అయ్యా నాకు పనులు ఉన్నాయి, అయ్యా నాకు టైం అయిపోతుంది, అయ్యా నాకు అదైపోతున్నది, హల్లెలూయా, వాటన్నింటినీ నువ్వు చేస్తూ నీ యొక్క జీవితంలో దేవునికి, ప్రార్థనకు, వాక్యానికి, సన్నిధికి నువ్వు ఆలస్యం అవుతున్నట్లయితే, నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే నీ మీదకి అపవాది దాడి అనేది కూడా ఉంటుంది కదా. ఇంకా సాతాను లేని పరిస్థితులన్నీ తీసుకొని వస్తాడు. వాడు తీసుకొని వచ్చి నీ జీవితం మీద వాడు ఏం చేస్తాడంటే మనశ్శాంతి లేకుండా అనారోగ్యముల పాలు చేస్తూ, ఆటంకములు, లేకపోతే నష్టములు, అప్పులు, రకరకములైనటువంటి వాటన్నింటినీ కూడా వాడు తీసుకొని వచ్చి ఇబ్బందులు పెట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నింటినీ దొంగిలించుకుంటున్నాడు. నిన్ను తలగా ఉండడు దేవుడు పిలిస్తే తోకొప్పుకుంటూ తిరుగుతుండవు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్నటువంటి మాటలు? అధికారులకు లోబడి ఉండడం తోక ఊపుకుంటూ తోకలాగా ఉండడం అయితే కాదండి. నీ పైన ఉన్నటువంటి అధికారులకు నువ్వు లోబడుట, మాట వినుట, వారి పని చేయుట, అదేమి తప్పేమి కాదు. దేవుని వాక్యంలో అధికారులకు లోబడి ఉండుడని దేవుని వాక్యం కూడా చెబుతుంది. అయితే నీ జీవితములలో, పరిస్థితులలో నువ్వు ఏ విధముగా ఉంటున్నావు, నీ కుటుంబములలో, నీకు సంబంధించిన వాటిలో నువ్వు ఏ విధముగా ఉంటున్నావు? దేవుని దగ్గరికి రాకుండా నాకు అది లేదు, ఇది లేదు. See, so many are in the kingdom of the Lord. ఆ ట్రైన్లోకి అయితే ఎక్కారు కానీ ఆ సీట్లో మాత్రం కూర్చోవడం లేదు. నీకు కేటాయించినటువంటి సీట్లో నువ్వు కూర్చోవడం లేదు. ఆ సీట్లో దేవుడు నీకు నెమ్మది ఉంచాడు, ఆరోగ్యం ఉంచాడు, ఐశ్వర్యం ఉంచాడు, విజయం ఉంచాడు. కావలసినవన్నీ కూడా మధ్యలో వచ్చి నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అయితే నేను ఆ డోర్ దగ్గర కడ్డీ పట్టుకొని ఒక కాలు బయటికి పెట్టి, హల్లెలూయా, కిందికి దుంకుదామా పైకి హల్లెలూయా, అటువంటిది వద్దు. స్థిరమైన నిర్ణయము, దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు నేను దేవునితో ఇంత సమయం నేను గడుపుతా, ఇంత వాక్యం నేను చదువుకుంటా, ఇంత ప్రార్థన నేను చేసుకుంటా. మొదట దేవుడు, ఆయన నీతి, ఆయన రాజ్యము, అది నీవు ప్రారంభించినప్పుడు, ఒక కమిట్మెంట్ నువ్వు తీసుకున్నప్పుడు, దేవుని రాజ్యములో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా నీ జీవితంలోనికి ఒక్కొక్కటిగా విడుదల చేయబడుతూ వెళతాయి. హల్లెలూయా. వి ఆర్ కాల్డ్ ఫర్ ఇట్. దేవుని రాజ్యములోనికి నువ్వు పిలవబడ్డావు అని అంటే
ఒక చీకటిలో నుంచి, ఒక అశాంతిలో నుంచి, ఒక అప్పులో నుంచి, ఒక రోగములో నుంచి, ఒక నెమ్మదిలోనికి, వెలుగులోనికి, శాంతిలోనికి, ఆశీర్వాదములలోనికి, ఐశ్వర్యములలోనికి నువ్వు పిలువబడ్డావు కదా. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న పరిస్థితి, నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, నువ్వు యేసు యొక్క బిడ్డగా పిలువబడడానికి, హల్లెలూయా, నువ్వు పిలువబడిన తర్వాత ఇవన్నీ నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అదే అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన. గత వారములలో పంచుకుంటూ వస్తున్నాను. అబ్రహామును పిలిచాడు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉంటే, అబ్రహామా నేను చెప్పిన చోటికి రా, నేను చెప్పిన చోటికి వెళ్ళు, ఏం చేస్తావు దేవా నువ్వు నాకు? హల్లెలూయా. అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను హెచ్చిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ శత్రువులకు నేను శత్రువునైతా, నీ మిత్రులకు నేను మిత్రువునైతా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని నేను శపిస్తా, భూజనులందరూ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అబ్రహాముకు అని అంటే, ఒకే ఒక్కటి. అబ్రహాం దగ్గరికి ఒకవేళ అబ్రహాం దగ్గరికి, బైబిల్లో ఉన్న అబ్రహాం దగ్గరికి మనం వెళ్ళి, అబ్రహామా దేవుడు నిన్ను దీవించాడు కదా, నిన్ను హెచ్చించాడు కదా, నీకు తోడుగా ఉన్నాడు కదా, నీకు నీడగా ఉన్నాడు కదా, నీ భార్యను కాపాడాడు కదా, నీకు భూమిని ఇచ్చాడు కదా, నీకు బలాన్ని ఇచ్చాడు కదా, శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు కదా, నీ యొక్క జీవితంలో ఒక రాజులాగా నువ్వు బ్రతికావు కదా, ఎలా? హల్లెలూయా. నువ్వు అబ్రహాముని ప్రశ్నించినట్లయితే, హల్లెలూయా, ఎలా అబ్రహామా, హల్లెలూయా అని నువ్వు అడిగినట్లయితే అబ్రహాము చెబుతాడు ఒకటే ఒక మాట, నేను ఆయన నమ్మాను. హల్లెలూయా. ఏంటి? నేను ఆయనను నమ్మాను. ఎప్పుడైతే నేను నమ్మానో ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మొదట నేను ఆయనను నమ్మాను, వెంటనే నన్ను నీతిమంతుడిగా చేసేసాడు. ఎప్పుడైతే నేను నీతిమంతుడనయ్యానో, ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ విజయాలన్నీ, ఈ సమృద్ధి అంతా, ఈ ఆపదలలో తప్పింపబడటం అంతా, ఈ రోగముల నుంచి విడుదలంతా, పరిస్థితులలో, మార్గములలో, ప్రమాదముల నుంచి తప్పించుకొనొచ్చు, యుద్ధములలో విజయమిచ్చు, అన్నీ కూడా నాకు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నమ్ముతున్నావా? హల్లెలూయా. ఒకటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడిగితే అదే ఆయన చెప్పేది. ఏం చెప్పండి, ఇంకేమైనా చేశాడా అబ్రహాము? ఆలోచించాడు. అబ్రహాం ఏమైనా చేశాడా? కొత్తగా ఏమైనా చేశాడా? ఏమైనా కొండలెక్కాడా? గుండు కొట్టించుకున్నాడా? నదుల్లో మునిగాడా? ఏం చేశాడు ఆయన? ఏమన్నా పోనీ దాన ధర్మాలు ఏమైనా చేశాడు ఆయన? చెప్పండి, బైబిల్ ఎక్కడన్నా ఉందా ఆయన ఏమైనా దాన ధర్మాలు చేసినట్లు? ఇక కొన్ని పొరపాట్లు ఉన్నాయి ఆయన చేసిండేటి, తప్పులున్నాయి. హల్లెలూయా. అయినా దేవుడు క్షమించాడు, అవునా కాదా? అయితే అబ్రహామా నువ్వు ఎలాగ పొందుకున్నావు ఈ ఆశీర్వాదాలన్నీ? ఎలా అంటే, ఏం లేదు, దేవుడు చెప్పాడు, నేను నమ్మిన. ఆమేన్. ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పాడు. హల్లెలూయా. బైబిల్ ఉందా ఆయన ఉన్నప్పుడు? బైబిల్ ఉందా? ఆయన తర్వాత 600-700 ఏళ్లకు మోసే రాశాడు. ఎన్నేళ్లకు బైబిలు? అబ్రహాము తర్వాత, ఇస్సాకు తర్వాత, యాకోబు తర్వాత, యేసేపు తర్వాత, ఆటికే 200 ఏళ్ళు అయిపోయింటది. 200-300 ఏళ్ళు అయిపోయింటుంది ఆటికి. ఆ తర్వాత మళ్ళీ 400 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నేళ్ళు? టోటల్గా అటు ఇటుగా 600-700 ఏళ్ళ తర్వాత ఎవరు రాశారు? మోషేకి ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు రా మోషే అని పిలిపించి, అప్పుడు ఈ 5 గ్రంథాలు ఉన్నాయి చూసినారా? ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు, ఆ మధ్యలో 5 ఉన్నాయి చూసారా? అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మోషేకి దేవుడు చెబితే మోషే వచ్చి రాసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అర్థమైంది కదండి నేను చెబుతుంటేది? అంటే అంతకుముందు బైబిల్ చదివాడా మోషే? అబ్రహాము చదివాడా? చదవలేదే. ఏమన్నా బైబిల్ కాలేజీకి పోయాడా? హల్లెలూయా. పోయాడా ఆయన? ఏమన్నా బాగా దృఢంగా ఉండడానికి బూస్ట్ ఏమన్నా ఇచ్చారా ఆయనకి? ఏమన్నా లేదే. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? అబ్రహాము దేవుని నమ్మెను. ఆమేన్. మారు మాట్లాడకుండా. హల్లెలూయా. అబ్రహాం అండి చాలా, సో ఆయన దేవుణ్ణి అడిగినవి కూడా చాలా తక్కువ అండి. ఏం అడగలేదు ఆయన బైబిల్లో మనం చూసుకున్నట్లయితే లోతు గురించి అడిగాడు ఒకసారి. అయ్యా, నేను లోతున్నాడు కదా, ఆ సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి పోతున్నానని దేవుడు చెప్తే ఏమంటాడంటే, అయ్యా లోతున్నాడు, ఎవరన్నా నీతిమంతులు ఉన్నారేమో, ఒక 10 మంది ఉంటే, ఒక 5 మంది ఉంటే, ఒక 20 మంది ఉంటే, ఆ పట్టణాన్ని నాశనం చేయకోకుండా చూడు, మా వాడున్నాడు ఆడ. ఏమి దేవునితో బతిమలాడుకున్నాడు ఇతరుల కొరకే. హల్లెలూయా. ఒకసారి అదే బైబిల్లో
అబ్రహాము దేవునికి మొరపెట్టడం అదే కదా. ఆ తర్వాత ఇంకొకసారి, అయ్యా దేవుడు వచ్చి నేనే నీకు కేడెముగా, నేనే నీకు నీడగా, నేనే నీకు కాపుదల కాచుకుంటూ వెళ్తానంటే, అవునయ్యా నువ్వు ఇస్తున్నావు, నేను లేదని లేదయ్యా, అయితే నాకు సంతానం లేదయ్యా ఏమంటున్నాడు ఆయన? అంతే, ఆయన ఎక్కువ అడగలేదు ఆయన. హల్లెలూయా, సంతానం లేదయ్యా. సరే అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తా. ఎలా ఉంటారని అంటే, అబ్రహామా నువ్వు అడిగావు కదా, నీ కొరకు నేను పెట్టినటువంటి ప్రణాళిక గొప్పది, ఇదిగో ఆకాశం వైపు చూడు. ఎలాగా? ఆకాశం వైపు చూడు, రాత్రిపూట చూపించి నక్షత్రాలు ఇచ్చుతావు అబ్రహామా నువ్వు అంటే, అబ్రహాము 1, 2, 3, 4 బహుశా ఒక అర్ధగంట ఎంచాడు. హల్లెలూయా అనుకుందాం. అనుకుంటే ప్రభువా ఎంచలేకపోతున్నాను అంటే, అంత గొప్పగా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఓసారి పగలిపూట కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. పగటిపూట జ్ఞాపకం చేసి, అబ్రహామా ఇసుక రేణువులు లెక్క పెడతావా? ఏమంటున్నాడు? ఇసుక రేణువులు లెక్క పెడతావా అని అంటే, చూసి ప్రభువా ఎట్లా ప్రభువా లెక్క పెట్టేది? హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా. ఆమేన్. ద ఫెయిత్, విశ్వాసం ఉంచాడు అబ్రహాం. అయితే తను ఏదైతే దేవుడు ఇచ్చాడో, తన కుమారుని ఇచ్చాడు కదా, ఒకానొక రోజున తన్ను కూడా వెనక్కి అడిగాడు దేవుడు. ఏమి? తనని కూడా, అబ్రహామా నీకు ఒకరిని ఇచ్చాను కదా నేను. అవునయ్యా, నా ప్రియకుమారుడు ఇస్సాకు ప్రభువా 100 ఏళ్ళు ఉన్నప్పుడు పుట్టాడు, ఎంత బాగా చూసుకుంటున్నానో, ఎంత బాగున్నాడో, అసలు నా జీవితమే ధన్యమైపోయింది ప్రభువా. నా ఆస్తి అంతా ఒక ఎత్తు, వాడు ఒకటికి ఎత్తు, వాడొక్కడుంటే చాలు భూమి మీద, ఎవ్వరు అవసరం లేదు నాకు ఇంకా. హల్లెలూయా. ఏంటి అంత ప్రేమ? అదే అబ్రహామా, మరి నాకు నీ కుమారుని బలిగా ఇస్తావా? హల్లెలూయా. ఏంటి ప్రభువా? అదే నీ కుమారుని బలిగా ఇస్తావా? హల్లెలూయా. షాక్. అయింటాడా? హౌ, ఏ విధమైనటువంటి జీవిత శైలిలో చూడండి అది. సో కొందరి దైవజనుల జీవితాలు చాలా చూశానండి. చూడడమే కాదు, చాలా అనుభవించాను. హల్లెలూయా. ఇట్స్ వెరీ, దేవునికి నమ్మటం ఒక ఎత్తు. చెప్పండి నాతో పాటు, నమ్మటం ఒక ఎత్తు. ఆ నమ్మకాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. హల్లెలూయా. తేలికైనది కూడా కాదు. కఠినమైన పరిస్థితులు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, ఓటములు ఎదురవుతాయి, అనేకమైన మలుపులు వస్తాయి. కొన్నిసార్లు నా అనుకున్నటువంటి వారే మన వెనుకటనే ఉండి మనల్ని మోసం చేసేటువంటి వారు, మన పైన చాడీలు చెప్పేటువంటి వారు, మన పైన వ్యతిరేకమైనటువంటి కుట్రలు పన్నేటువంటి వారు, అయినా దేవుని ఎదుట నమ్మకముగా. అబ్రహాం పరిస్థితి అదే. వచ్చాడు, దేవుడు చెప్పాడు. చెప్పగానే అబ్రహాము ఏం మారు మాటలాడలేదండి. కనీసం తన భార్యకు కూడా చెప్పలేదు, తన తోటి వారికి కూడా చెప్పలేదు. దేవుని స్వరం వినపడింది. అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఏమంటున్నాడు ఆయన? ఇస్సాకుని నేను చెప్పినటువంటి చోటికి వెళ్ళి ఆ చోటను నువ్వు బలిగా ఇవ్వు. హల్లెలూయా. కొన్ని రోజుల ప్రయాణం అంటే అది 2-3 రోజుల ప్రయాణం. అక్కడికి ఉదయాన్నే లేచి ప్రయాణం సాగించాడు. భార్య, కుమారుడు అందరూ ప్రయాణాన్ని చూశారు. భార్యను అక్కడ పెట్టేశాడు, దాసులను తీసుకున్నాడు, ఒక గాడిదను కట్టాడు, దాని మీద చెక్కలను దాని మీద పెట్టుకున్నాడు, ముందుకు సాగుతూ ఉన్నాడు. రాత్రులు గడుస్తున్నాయి. అంటే వెంటనే ఉదయాన్నే పోయి ఇవ్వలేదాడా? ఒక 2-3 రోజుల ప్రయాణము. ఎన్ని వచ్చింటాయి అతని మనసులో? ప్రభువా అనుకునేడా? ప్రభువా నువ్వేనా చెప్పింది? ప్రభువా చేయమంటావా? ప్రభువా నువ్వే ఇచ్చావు కదా. అయ్యా లేత కుర్రోడు ప్రభువా, చిన్నవాడు నాయన, వాని మీద నా ప్రేమంతా ఉన్నది అని మనసులో అన్న ఆలోచనలు వచ్చిండవా? హల్లెలూయా. దేవుడు పిలిచాడు అని అంటే కొన్ని పరిస్థితులలో తన మీద నమ్మకము నిలబెట్టుకునే పరిస్థితులు, పరీక్షలు కూడా దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రయాణం అంతటిలో ఎంత కుమిలిపోయి ఉంటాడండి, అవునా కాదా? తన కుమారుడు 2-3 రోజుల ప్రయాణం అంటే ఆహారం కూడా తీసుకుపోయి ఉంటారు కదా వాళ్ళు. తన కుమారునికి ప్రేమతో తినిపించింటాడు.
రాత్రంతా పడుకున్నప్పుడు తన కుమారుని పక్కన పడుకోబెట్టుకొని తన చెయ్యిని తన మీద పెట్టి తన కుమారుడు నిద్రపోయిన తర్వాత కన్నీటితో హల్లెలూయా. అవునా కాదా? ఆలోచించండి. అనుకుంటే ఆయన ఆ 2-3 రోజుల ప్రయాణములో ఎప్పుడో వెనుకకు తీసుకొని వచ్చేయచ్చు, వెనకడుగు వేయవచ్చు. తన జీవితాన్ని ఒక్కసారిగా తను దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడు అవ్వచ్చు, విశ్వాసము నిలబెట్టుకొనకుండా వెనుకకు అడుగులు వేయొచ్చు. ఇంకా దానికంటే కఠినమైన పరిస్థితి ఏంటంటే తన చేతులతోనే తన కుమారుని వధించాలి. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, తేలికైనటువంటిది కాదు. హల్లెలూయా. మన పిల్లలకి జ్వరం వచ్చి రాత్రిపూట నిద్ర పట్టకపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటేనే గిల 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 గిలా కొట్టుకుంటాం. మరి చేతులతో ప్రాణం తీయమంటే ఒక్కసారి అబ్రహాము పోరాడిన పోరాటము, విశ్వాస పోరాటం ఒక్కసారి. సాతానుతో కాదు అతని పోరాటం. ఎవరు? సాతానుకు సంబంధమే లేదు దీంట్లో. ఉందా సాతానికి ఏమన్నా? సాతాను చెప్పాడా? సాతాను ఉన్నాడా అక్కడ? లేడు. సంబంధమే లేదు సాతానికి. ఎవరికి సంబంధం ఇది? దేవునికి అబ్రహాముకు మధ్య పోరాటం ఇది. తన విశ్వాసమును నిలబెట్టుకోవడానికి సాతాను ఎదురు చూస్తుండొచ్చు. అబ్రహామా, ఆలోచించుకో, ఒక్కడే కొడుకు, విలువైన వాడు, నీ ఆస్తికి వారసుడు, 1000 కొద్ది గొర్రెలు మేకలు ఉన్నాయి, వాడు పోయాడంటే ఇంకొకడు ఎక్కడో ఉన్నాడు, వాడు రాడింకా. ఎవరు? హగరు కుమారుడు. హల్లెలూయా. వీడు పోయాడనంటే నీ భార్యక కనే పరిస్థితి లేదు. ఆమెకు కూడా దాదాపు 100 సంవత్సరాలు 105 సంవత్సరాల పైన దాటిపోయి ఉంటుంది ఆమెకి. అవునా కాదా? ఆలోచించండి. మనసులో ఇంకా నీ దేవుడు నీకు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడు. అసలు దేవుడేనా? అప్పుడు కాపాడాడు, ఇప్పుడు లాక్కుంటున్నాడు. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడు. అప్పుడు ప్రాణం పోసాడు, ఇప్పుడు ప్రాణం తీయమంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అండి నేను చెబుతున్నది? దేవుని యందలి విశ్వాసము, నమ్మకము కొనసాగించుట, నిలబెట్టుకొనుట కొన్నిసార్లు కఠినమైనటువంటి పరిస్థితి. అయితే అబ్రహాము తన యొక్క విశ్వాస ప్రయాణమును ముందుకు కొనసాగించాడు. అడుగుతున్నారు ఏమని అంటే, బలి ఇవ్వడానికి బలి పశువు ఎక్కడ ఉంది అంటే దేవుడిస్తాడు. దేవుడే చూసుకుంటాడు. తీసుకొని వెళ్తున్నాడు పర్వతం మీదకి. ఆ గాడిద తీసేసి ఆ కట్టెలు ఎవరితో మోపిస్తున్నాడనంటే, అర్పించిన తర్వాత దహన బలిగా అగ్ని చేత కాల్చడానికి తన శరీరం, తన కుమారుని యొక్క శరీరమును కాల్చడానికి ఆ కట్టెలను కూడా తన కుమారునితోనే మోయిస్తున్నాడు. తీసుకొని వెళ్ళాడు కట్టెలను, బలిపీఠమును రాతితో చేశాడు. తన కుమారుణ్ణి కట్టి దాని మీద పడుకోబెట్టాడు. హౌ మచ్ ఆఫ్ పెయిన్! ఆ పక్కన ఉంటే కానీ తెలియదండి ఆ పరిస్థితి. హౌ మచ్ ఆఫ్ పెయిన్ అనేది, ఆ బాధ, ఆవేదన. చిన్న కడుపున పోస్తేనే తట్టుకోలేము, తలనొప్పి వచ్చినా తట్టుకోలేము, నిద్ర రాకపోతే తట్టుకోలేము, ఏదైనా చిన్న సమస్య వస్తే మనం తట్టుకోలేము. దేవునికి రకరకాలైన ప్రశ్నలు వేసి పీడిస్తూనే ఉంటాము, రకరకాలైనటువంటి మాటలు అంటూనే ఉంటాము. హల్లెలూయా. అనేక సార్లు హల్లెలూయా. ఇంకా మన జీవితాలలో అనేకమైన పరిస్థితులలో ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి అయ్యా ఎందుకు చేశావు అని అడుగుతూనే ఉంటాము. అబ్రహాము ఒక్క ప్రశ్న కూడా తన నోట నుండి బయటికి రానియలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి. దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆయనే ఇచ్చాడు, ఆయన దేవుడే తీసుకుంటున్నాడు. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగో వారి జీవితాలలో, రాజా మా దేవుడు కాపాడితే కాపాడని, కాపాడకుంటే పోతాం. హల్లెలూయా. ఎక్కడికి పోతాం? మా దేవుని దగ్గరికి పోతాం. ఆమేన్. ఈ దానియేలు తన జీవితంలో రాజాజ్ఞ, రాజే కాపాడాలనుకున్నా కూడా కాపాడలేని పరిస్థితి. సింహాల గుహలోనికి త్రోయబడ్డాడు. అయ్యా నువ్వున్నావు తండ్రి, నన్ను కాపాడేవాడవు నువ్వే. హల్లెలూయా. సో మచ్. విశ్వాసాన్ని నిలబెట్టుకునుట తేలికైనటువంటిది కాదండి.
విశ్వాసాన్ని నిలబెట్టుకొనుట కొన్నిసార్లు చాలా చాలా కఠినమైనది. దేవుడు బ్లెస్ చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, వస్తువులతో ఆశీర్వదిస్తాడు, బంగారుతో ఆశీర్వదిస్తాడు, గృహాలతో ఆశీర్వదిస్తాడు, కార్లతో ఆశీర్వదిస్తాడు, డబ్బుతో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక రోజున నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో అది నాకు కావాలి, ఇచ్చే అంటాడు. ఏంటి? హల్లెలూయా. చాలాసార్లు దేవుడు ఎలా చెప్తాడో తెలుసా? నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో, హల్లెలూయా, దేన్ని? ఆ చైన్ వేసుకొని మురిచిపోతున్నావా? ఆ సూపర్, ఇది ఆ కార్ను చూసి మురిచిపోతున్నావా? హల్లెలూయా. ఆ వాచ్ను చూసి మురిచిపోతున్నావా? సెల్ ఫోన్ను చూసి మురిచిపోతున్నావా? సూపర్ అబ్బా, సూపర్. అట్లా ఇది అబ్బా, ఇది అమెరికా నుంచి వచ్చింది, ఇది ఇటలీ నుంచి వచ్చింది, ఇది అమెరికా ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా వస్తువులను ప్రేమించద్దండి. హల్లెలూయా. అవి పోయాయనుకోండి, ఏడుపు కాదు. హల్లెలూయా. అవి దేవుడు ఎప్పుడైనా ఇచ్చేయమన్నాడు అనుకోండి, మీకు విశ్వాసానికి దేవునికి మధ్య పరీక్షలే ఇంకా మీకు. హల్లెలూయా. దట్స్ వై యూజ్ ద థింగ్స్. వస్తువులను వాడుకోనండి. హల్లెలూయా. వస్తువులని బహుగా ప్రేమించకండి. ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నానంటే అనుభవపూర్వకంగా. కొన్నిసార్లు ఏదో తెలియదు కానీ దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఒకటి దాన్ని ప్రేమగా చూసుకున్నాను అనమాట. ఆ దేవుడు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసినప్పుడు చాలా బాధ ఏమనింది, అయినా ఇచ్చేసిన తర్వాత అప్పటి నుంచి ఏ వస్తువుల మీద కూడా ఉందా దేవుడిచ్చింది, పోయిందా దేవుడి దగ్గరికి పోయింది. హల్లెలూయా. దేవుడే ఇచ్చెను, దేవుడే. హల్లెలూయా. ఏదైతే ఎక్కువగా నీవు దేవుని కంటే ఎక్కువగా చూసి ప్రేమిస్తుంటావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు విలువనిస్తుంటావో, దేవుడి కంటే ఎక్కువగా దానిపైన వ్యామోహమును పెంచుకుంటావో, దాని వలన నువ్వు బాధపడి తీరక తప్పదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నాకంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ భార్యనైనను, నీ కుమారునైనను, నీ కుమార్తెనైనను, ఆస్తినైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే అది ఎన్నటికీ, బైబిల్ చెబుతున్నది, ప్రతి మనుష్యుడు కూడా దేవునికి కానీ లేకపోతే సిరికి కానీ ఎవరికో ఒక్కరికే దాసులుగా ఉంటారు కానీ ఇద్దరికి దాసులుగా ఉండలేరు. హల్లెలూయా. జాగ్రత్తగా కాపాడుకో, డోంట్ వరీ. అయితే ఎక్కువ ప్రేమను ఏదైతే పెట్టుకున్నావా, కొద్దిమంది పెట్స్ని పెంచుకుంటుంటారు. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే నేను కూడా పెంచుకోవాలనుకొని అనుకుంటుంటారు కొంతమంది. చెప్పారు, పెట్స్ని మీరు పెంచుకోవచ్చు కదా, నేను పెంచుకోలేను. ఎందుకనంటే చిన్నప్పుడు మా నాన్న ఒక కోడిని తెచ్చాడు, 10 రోజులు పెంచురా అని అన్నాడు. పెంచినటువంటి తర్వాత ఒకరోజు స్కూల్కి పోయి వచ్చాను, ఇంట్లో చికెన్ కర్రీ ఉంది. కోడి ఎక్కడ అని ఎదుగుతున్నాను అనమాట. అదే చూడు కోడి అని చెప్పి ప్లేట్లో పెట్టారు. దానితో బాండ్ వచ్చింది. అప్పటి నుంచి అది నాకే పెట్టేసరికి తినలేక పక్కన పడేసి బాధేసి అప్పటి నుంచి జంతువులను ప్రేమించాలంటే ప్రేమించడమే. హల్లెలూయా. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దేవుని కృప, ప్రేమించండి, బాగా చూసుకోండి. అయితే వాటికంటే ఒక టైం ఉంటుంది. వాటికి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అవి దాని కాలం అయిపోతుంది, మరణిస్తుంది. లేదన్నా లేదు. ఆ టైంలో కొద్దిమంది వాటిని ఎక్కువగా ప్రేమించేసి నిద్ర కూడా పోకోకుండా, అన్నం కూడా తినకోకుండా, ఎందుకంటే అవి మనలాగా 100 ఏళ్ళు కాదు కదా వాటికి సమయము చూసుకోవాలి. అయితే ఒకరోజు బాధపడు. కొంతమంది అలాగే బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ అన్నం తినుకోకుండా ఆరోగ్యాలను బాగు చేసుకుంటూ, ఇంకా చెప్పాలి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి దాన్ని లేపండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? సో దేవుని కంటే అందుకే దేవుని అంటున్నారు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, దేవునిని ప్రేమించుడి, నీ పూర్ణ హృదయముతో, మనస్సుతో, నీ బలముతో. మొదటగా నువ్వు ఎవరికి? హల్లెలూయా. దేవునికి ప్రథమ స్థానము నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. అండ్ నిన్ను నీవు కూడా హెచ్చించుకొనకూడదు, నిన్ను నీవు కూడా నువ్వు ప్రేమించుకొనకూడదు. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని ప్రేమించేటువంటి వాడైతే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడుగా ఉండలేడు. హల్లెలూయా. దేవుణ్ణి హెచ్చించేటువంటి వాడుగా ఉండలేడు.
ఏ వాటిలో అయినా, దేనిలో అయినా, ఎక్కడైనా, ఏ పరిస్థితులలో అయినా, ఏది కలిగి ఉన్నా, ఏ వస్తువులు కలిగి ఉన్నా, ఏదైనాను సరే వాటిని బట్టి నువ్వు ఉప్పొంగకూడదు. అవి నేను కలిగి ఉన్నాను, వాటి వల్ల నువ్వు గొప్పతనాన్ని తెచ్చుకోనకూడదు. ఏదైనా కూడా సమస్తము దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ అద్భుతము, ఏ సూచక కార్యము, ఏ ప్రార్థన వలన, దేని వలనైనా సరే అనేక మార్లు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు దేవుణ్ణి హెచ్చించేటువంటి వాడుగా నీవు ఉండాలి, నేను ఉండాలి తప్ప నిన్ను నీవు హెచ్చించుకునేటువంటి వాడుగా ఉన్నట్లయితే ఒకానొక రోజున నువ్వు ప్రార్థన చేసినా కూడా అద్భుతాలు జరగవు ఇక. హల్లెలూయా. వై? బికాజ్ అబ్రహాము దేవుని నమ్మాడు. తన కుమారుని విషయంలో, తనను అర్పించేటువంటి విషయంలో తన్ను తాను చూసుకొని, తన్ను తానుగా, లేకపోతే తన కుమారుని మీద ప్రేమతో అతడు వెనకడుగు వేసి ఉంటే ఈ రోజున బైబిల్లో అబ్రహాము ఉండేవాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద తన కుమారుణ్ణి ఉంచినటువంటి తరువాత తను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని, ఆ యొక్క కత్తిని అతడు పైకెత్తేటువంటి సమయంలో ఎంత ఆవేదనకు, ఎంత విశ్వాస పోరాటానికి అతడు లోనై ఉంటాడో చూడండి. మన జీవితంలో పరిస్థితులు ఎదురైనప్పుడు పోరాటం అనేది మనకు ఎదురవుతుంది. ఇన్ దీస్ డేస్, ఈ దినాలలో మన పోరాటము మనుషులతో కాదు. హల్లెలూయా. మనుషులతో కాదు మన పోరాటము, మన మనస్సులోనే పోరాటం ఎక్కువగా ఉంటున్నది. ఆలోచనలతో పోరాటము, విశ్వాస పోరాటము, దేవుని వాక్యముతో పోరాటము, దేవుడు చెప్పిన మాటతో పోరాటం, విధేయతతో పోరాటం, సమయముతో పోరాటము, అపవాది బంధకములతో, అపవాది కలుగజేసే చెడు అలవాట్లతో మన పోరాటం అనేది ఎక్కువగా మన మనస్సుతోనే పోరాటం సాగుతూ ఉంటున్నది. హల్లెలూయా. అయితే అబ్రహాము తను ఏ మాత్రము కూడా వెనుకకు తను చెయ్యి తీసుకొనకుండా తన చెయ్యిని దేవుని నామము నిమిత్తమే పైకి లేవనెత్తాడు. కొద్దిమంది అంటారు అనమాట, దేవుడు ఎంత కఠినాత్ముడు అండి. హల్లెలూయా. ఏంటి? దేవుడు ఎంత కఠినాత్ముడు అండి. అన్యులు అనమాట కొంతమంది బైబిల్ని తప్పుపట్టేటువంటి వాళ్ళు. దేవుడే బలిమ్మన్నాడు, అట్లా అడగచ్చా? హల్లెలూయా. హల్లెలూయా. వి కెనాట్ క్వశ్చన్ గాడ్. దేవుని మనము ప్రశ్నించలేము. కొన్ని ప్రశ్నలకు దేవుని దగ్గర సమాధానం రాదు. విధేయత మాత్రమే మనము చూపాలి. హల్లెలూయా. ఎప్పుడైతే తను చెయ్యి పైకెత్తాడో వెంటనే అబ్రహామా ఆగు. ఆగి వెంటనే, అయ్యా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా, నువ్వు ప్రేమించిన వాడిని కూడా నువ్వు బలిగా అర్పించడానికి నువ్వు వెనుక తీయలేదు. ఇప్పుడు అబ్రహామా, నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి బైబిల్ అదే. ఇప్పుడు అబ్రహామా, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావని, ఇప్పుడు నువ్వు నమ్మకం ఉంచాడండి. నమ్మకం లేకుండా అంత దూరం నుంచి ప్రయాణం సాగించలేదు అబ్రహాము. తన భార్యను వేరేవాడు చెరబట్టుకొని పోతే దేవుని ఎదుట ఆధారపడి అయ్యా అని మొరపెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే తన కరువులోను, కష్టములలోను దేవుని యందు విశ్వాసంతోనే వెళ్ళాడు. బట్ అతని జీవితంలో కొన్నిసార్లు హైయెస్ట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్, తన జీవితంలో గొప్ప పోరాటాలు వచ్చాయి. ఆ సమయంలో అన్నింటికంటే ఇది కఠినమైనటువంటి పోరాటం ఇది. ఆ సమయంలో తన అబ్రహామా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు. ఇప్పుడు అబ్రహామా, నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకున్నావు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్. ఆ తర్వాత ఆయనకేం పోరాటాలు ఏం రాలేదండి. ఇంకా అన్నింటినీ తెగించేసి అన్నింటి లెవెల్స్ని ఫెయిత్లో, విశ్వాసములో ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే బైబిల్ చెబుతున్నది ఆయనను విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఏమంటున్నది బైబిల్? విశ్వాసులకు తండ్రి. మూల పురుషుడు అయిపోయాడు ఆయన. ఆ యూదులకు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలకు కావచ్చు, మనం ఎందరైతే యేసునందు విశ్వాసం ఉంచామో, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడు నన్ను పిలిపించుకున్నట్టుకు ఇష్టపడుతున్నాను. ఆమేన్. విత్ ఫెయిత్. ఆయనలో లోట్లున్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అయినా విశ్వాసములో మాత్రం అతడు ఎన్నడూ కూడా పడిపోలేదు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, విశ్వాసంలో కిందికి పైకి లేచాడు. అయితే ఆయన తన జీవితంలో పోరాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నిలబడ్డాడు. తనకి ఏది ఇష్టమో దేవుడు అడిగాడో దాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. మన జీవితాలలో, మన పరిస్థితులలో దేవుడు ఏదైనా మాట చెప్పాడా, ఆ మాటకు లోబడడానికి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ప్రాణము పోయే పరిస్థితులు ఎదురైనా కూడా ఆ మాటకు లోబడాలి. హల్లెలూయా. అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిన్ను, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో తెలుసా? వీనికి పిచ్చి పట్టింది అని చెబుతారు. హల్లెలూయా. వీనికి వెర్రి పట్టింది,
వీడు పిచ్చోడు, అజ్ఞాని, వీనికి దేవుడు అనే పిచ్చి పట్టింది అని చెప్తారు. కొన్నిసార్లు దేవుని కొరకు మనం నిలబడినప్పుడు హల్లెలూయా, అయినా సరే విశ్వాసముతోనే ముందుకు సాగాలి. విశ్వాసముతోనే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటను పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు చెప్పాల్సిన వాక్యం ఇది కాదు, అయితే దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఆపాడో నమ్మకం, అబ్రహామా ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడ్డావు. హల్లెలూయా. అనేక జనములకు తండ్రి వగనట్లు నువ్వు నీ యొక్క విశ్వాస పోరాటములో నువ్వు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడు హల్లెలూయా, గొప్ప ఆశీర్వాదము నీ కొరకు ఏర్పాటు చేయబడుతుంది. గొప్ప ఆశీర్వాదము నీ కొరకు ఏర్పాటు చేయబడుతుంది. క్రాస్ దట్ బార్డర్. ఏదైతే నిన్ను అడ్డగించుచున్నదో ఆ లైను నువ్వు దాటు. ఏదైతే నిన్ను ఆపుతున్నదో దానిని దాటు. ఏదైతే నువ్వే ప్రేమించుకుంటూ అది కావాలి, అది ఉండాలి, అది నాది అనేటువంటి బంధకంలో ఉంటున్నావో దాన్ని తెంపై. హల్లెలూయా. దాన్ని దాటితే కానీ నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొనలేవు. దాన్ని దాటి సాగి ముందుకు వెళితే కానీ విజయాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని చిత్తాన్ని నువ్వు స్వాధీనపరచుకునలేవు. అదే యెహోషువ అంటున్నాడు, నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు ఇంకా మీరు విశ్వాసములో ముందుకు సాగకుండా ఆగిపోయి ఉన్న దానితోనే. హల్లెలూయా. అందుకనే యెహోషువ అంటున్నాడు, ముందుకు సాగండి, ముందుకు సాగండి, ముందుకు సాగండి. విశ్రాంతి, విజయము, ఆశీర్వాదము, సమృద్ధి, ఆరోగ్యము నీ కొరకు దేవుని యొక్క స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడింది. ట్రస్ట్ ద లార్డ్, మేక్ ఏ వెరీ వెరీ టఫ్ కమిట్మెంట్. గట్టిగా నిశ్చయముగా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకొని, ప్రభువా నేను ముందుకు సాగుతాను, ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నేను లోబడతాను, వాక్యము చదువుకుంటాను, నేను లోబడితే ముందుకు వెళ్తానే తప్ప నేను ఆగను ప్రభువా. ఏదైతే గతము అనేటువంటి ఒక బందికానాలో నువ్వు ఉంటున్నావో ఈ రోజు ఆ గతాన్ని దాటుకొని నువ్వు ముందుకెళ్ళాలని, సాగాలని దేవుడు నీతోనే చెబుతున్నాడు. గతములో ఓటమిలో చిక్కుబడిపోయి ఉన్నావా? ఆ ఓటమిని దాటి ముందుకు సాగితే కానీ నువ్వు విజయం వైపున అడుగులు వేయలేవు. గతములో నువ్వు ఓడిపోయినటువంటిది, లవ్లో ఓడిపోయావా, లైఫ్లో ఓడిపోయావా, అప్పులతో కురిగిపోయావా, లేకపోతే నీ జీవితంలో ఒకసారి ప్రయత్నించి ఓడిపోయి ఇక ముందుకు వెళ్ళలేననేటువంటి ఆ యొక్క ఆ బంధకములో ఉంటున్నావా? ఈ రోజున దేవుడు నీతోనే చెబుతున్నాడు, నీకు విడుదల సమీపమై ఉన్నది. నువ్వు అడుగు వేసి ముందుకు సాగితే కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనలేవు. ఎంతమంది అడుగులు వేయడానికి ముందుగా సిద్ధముగా ఉన్నారండి? హల్లెలూయా.